ఫ్రెండ్స్ టెక్నోస్ 1939కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి April 3, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 FE ప్లస్ ఈ రెండింటిని అయితే లాంచ్ చేసింది. ట్యాబ్ S10 FE ప్రైస్ వచ్చేసరికి వైఫై మోడల్ 42,999 రూపాయలు పెట్టారు. అదే మీరు 5G మోడల్ తీసుకోవాలనుకుంటే 50,999 రూపాయలు పెట్టారు. 4,000 రూపాయలు HDFC ICICI క్రెడిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. అదే మీరు ట్యాబ్ S10 FE ప్లస్ తీసుకోవాలనుకోండి, దీని ప్రైస్ వచ్చేసరికి వైఫై మోడల్ 55,999 రూపాయలు ఉంది. అండ్ 5G మోడల్ వచ్చేసరికి 63,999 రూపాయలు ఉంది. 5,000 రూపాయలు దీని మీద డిస్కౌంట్ వస్తుంది HDFC ICICI కార్డ్స్ మీద. ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే ఇవి మీకు సేల్లో తక్కువగా రావచ్చు. దసరా సేల్ అట్లాంటి టైంలో మీకు 30,000 రూపాయల లోపు కూడా వచ్చేస్తాయి ఒకసారి. సో ఆ టైంలో 25,000 ఆ ప్రైస్కి అయితే మీకు చాలా బాగుంటాయి. అండ్ దీనిలో స్పెక్స్ విషయానికి వస్తే మాత్రం అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉండదు. దీనిలో మీకు ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది. ఎగ్జినోస్ 1580 ప్రాసెసర్ ఉంటుంది. కెమెరాస్ బాగుంటాయి. బ్యాక్ సైడ్ 13, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మీరు వీడియో కాల్స్ ఇలా చేసుకోవడానికి బాగానే పనిచేస్తాయి. FEలో వచ్చేసరికి డిస్ప్లే సైజు 10.9 ఇంచ్ ఉంటుంది. FE ప్లస్లో వచ్చేసరికి 13.1 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. రెండు మీకు LCD డిస్ప్లేసే, హ్యామ్లెడ్ అయితే కావు. బ్యాటరీ కూడా చేంజ్ అయ్యింది. FEలో వచ్చేసరికి 8,000 mAh బ్యాటరీ ఉంటుంది. FE ప్లస్లో వచ్చేసరికి 10,090 mAh బ్యాటరీ ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. S Pen సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు నోట్స్ ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. అండ్ చెప్పా కదా, ఇవి ఆ ప్రైస్కి అయితే వర్త్ అయితే కావు. సేల్లో వెయిట్ చేయండి. సేల్లో ఒకవేళ తక్కువకి వస్తే మాత్రం అప్పుడు వీటిని మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం వివో నుంచి వివో V50e లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. April 10వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది 25,000 రూపాయల లోపు మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆ ప్రైస్కి ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ వచ్చేసరికి 5600 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IP68 610 రేటింగ్తో వస్తుంది. సో ఈ ఫోన్ 10వ తారీఖు తెలుస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత పెడతారు. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 25,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ 8s Gen 4 ప్రాసెసర్ని లాంచ్ చేసింది. అండ్ ఇది 8s Gen 3కి సక్సెసర్. ఈ 8s Gen 4 ప్రాసెసర్ సేమ్ 8 Gen 3 ఆర్కిటెక్చర్ మీద వీళ్ళు బిల్డ్ చేశారు. 8s Gen 3తో కంపేర్ చేస్తే ఇది ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే CPU పరంగా 31% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ 49% GPUలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 44% వచ్చేసరికి AI పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్తో ఫస్ట్ ఫోన్ నాకు తెలిసి పోకో F7 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ Xiaomi CV5 కూడా రావచ్చు. అండ్ రియల్మీ GT సిరీస్లో కూడా రియల్మీ GT Neo 7 ఇట్లాంటి ఫోన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ Gemini for Kidsని క్రియేట్ చేస్తుంది. ఈ Gemini for Kids ఏంటంటే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో 13 ఏళ్ళ లోపు పిల్లలు, సో వాళ్ళకి హోంవర్క్ చేసుకోవడానికి కానీ స్టోరీస్ చెప్పడానికి కానీ ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతుంది అనమాట. సో వాళ్ళకి ఎట్లాంటి అప్రోప్రియేట్ కంటెంట్ రాదు. 18+ కంటెంట్ అయితే వాళ్ళకి అసలు రాదు. సో మొత్తం వాళ్ళకి వాళ్ళ ఏజ్ తగ్గట్టే మొత్తం వస్తాయి అనమాట. ఇవి గూగులే డిజైన్ చేస్తుంది Gemini for Kids అని చెప్పేసి తొందరలో తీసుకొని వస్తారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే HP ల్యాప్టాప్ ఇది స్లీవ్ లైక్ ప్రొటెక్టివ్ స్లీవ్ అనమాట. మనం ల్యాప్టాప్ దాన్ని పెట్టుకొని క్యారీ చేస్తూ ఉండొచ్చు. డైలీ మీరు ల్యాప్టాప్ క్యారీ చేసే వాళ్ళైతే ఇది 199 రూపీస్కి అయితే వస్తుంది HP బ్రాండ్ నుంచి. ఇది ఓన్లీ మీకు మాక్సిమం 11.6 ఇంచ్ వరకు ల్యాప్టాప్ దీనిలో పడుతుంది. ఒకవేళ దానికన్నా పెద్ద సైజ్ అయితే మాత్రం దీనిలో పట్టదు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ప్రెస్టీజ్ 1 లీటర్ రైస్ కుక్కర్ 999కి వస్తుంది. బ్యాచిలర్స్ ఎక్కువ ఇట్లా వాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు చూస్తుంటే ఇవి కూడా చెక్ చేయొచ్చు. 2 డీల్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చైనా నుంచి చైనా ఎయిర్ ట్యాక్సీస్కి పర్మిషన్ అయితే ఇచ్చింది. ఒక 2 బ్రాండ్స్కి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఓన్లీ టూరిజం పర్పసే యూజ్ చేయాలి. ఎయిర్ ట్యాక్సీస్ తెలిసిందే కదా మనకి, లైక్ మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాము. గాల్లో డ్రోన్స్ అనమాట. గాల్లో డ్రోన్స్ టైప్లోనే ఉంటాయి. మనుషులు ఎక్కి వెళ్ళొచ్చు. 2 సీటర్ 4 సీటర్ ఇట్లా అయితే ఉంటాయి. ఓన్లీ టూరిస్ట్ ప్లేస్ ఉంటాయి కదా, అక్కడ టూరిస్టులని ఎత్తుకొని దింపడానికి అట్లాంటి వాటికి ఏదో ఉపయోగపడుతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఓన్లీ దాని పర్పస్ యూజ్ చేయమన్నారు. ఫ్యూచర్లో చూద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇండియాలో కూడా 2027లో ఇవి తీసుకురావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఎవరు తెస్తారో ఫస్ట్. నెక్స్ట్ మనకు ఊబర్ నుంచి ఊబర్ ఫర్ టీన్స్ అని చెప్పేసి ఒక సర్వీస్ లాంచ్ చేసింది. మీరు ఊబర్ యాప్ ఓపెన్ చేస్తే టీన్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, సో ఇది ఎవరి కోసం అంటే చాలామంది పేరెంట్స్ పిల్లలు వెళ్తుంటారు కదా ఊబర్లో, అట్లా రైడ్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు బాగా వరీ అవుతూ ఉంటారు. పిల్లలు వెళ్ళారా లేదా అని కొద్దిగా వాళ్ళు వరీ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళ కోసం తీసుకొచ్చినట్టు చెప్తున్నారు వీళ్ళు. సో దీనిలో ఏంటంటే మీరు టీన్స్లో రిజిస్టర్ అయితే ఏమైందంటే మీకు సేఫ్టీ ఉంటుంది అనమాట. ఫస్ట్ మీకు సర్టిఫైడ్ రైడర్స్ అయితే వస్తారు. అండ్ దాంతోపాటు మీకు ఒక వాయిస్ ఆప్షన్ కూడా ఇస్తారు. ఊబర్ యాప్లోనే మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, సో మీ వాయిస్ రికార్డ్ అవుతూ ఉంటుంది. క్యాబ్లో ఏమైనా జరుగుతుందా, డ్రైవర్ ఏమైనా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ రికార్డ్ అయితే అవుతూ ఉంటాయి. తర్వాత మీరు కంప్లైంట్ చేయాలనుకుంటే చేయొచ్చు. దాంతోపాటు ట్రాక్ కూడా చేయొచ్చు, లైవ్గా ట్రాక్ చేయొచ్చు. ఎక్కడున్నారు పిల్లలు అని మీరు ఫోన్లోనే ట్రాక్ కూడా చేయొచ్చు, ఎంత దూరం వెళ్ళారు ఇవన్నీ. సో ఇవి ఓన్లీ పేరెంట్స్ 90% వీళ్ళు వరీ అవుతున్నారు పిల్లలు వెళ్ళారా లేదా అని చెప్పేసి, అలాంటి వాళ్ళ కోసం ఈ సర్వీస్ తీసుకొచ్చినట్టు ఊబర్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే ఎవ్రీడే ఈటింగ్ అడుగుతున్నారు. అండర్ 25K మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్స్ చెప్పండి. అండర్ 25K అంటే మంచి ప్రాసెసర్
అయితే 8s Gen 3 ఉంటుంది, పోకో F6 లో ఉంటుంది, ఐక్యూ నియో 10R ఈ 2 ఫోన్స్ లో అయితే ఉంటుంది. మీకు ఏ బ్రాండ్ ఇష్టం ఆ బ్రాండ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 25,000 రూపీస్ లోపు ఇది బెస్ట్ ప్రాసెసర్ 8s Gen 3. నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అయితే విధించాడు అన్ని దేశాల మీద. మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇండియా మీద ఎటువంటి కనికరం చూపించాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసాం అనుకోండి, వాళ్ళు 52% టారిఫ్స్ వేస్తున్నారు, మనం జస్ట్ 26% మాత్రమే వేస్తున్నాం అని చెప్పేసి చెప్పాడు. చైనాకు కూడా వేసారు, చైనాకు ఒకసారి 34% ఉంది, వియత్నాంకి 46% ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎవరైతే వాళ్ళ మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ అయితే వీళ్ళు కూడా వేస్తున్నారు. మొత్తం లిస్ట్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. సో లిస్ట్లో ఇండియా కూడా ఉంది, కాకపోతే ఇండియా 26% ఉంది. ఇప్పుడు దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు చైనాలో కంపెనీస్ వియత్నాం, చైనా ఇట్లాంటి దేశాలు ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు యాపిల్ అసెంబ్లీ చేసింది అనుకోండి చైనాలో నుంచి, అది డైరెక్ట్ యూఎస్కి ఇంపోర్ట్ చేశారనుకోండి, ఛార్జెస్ ఎక్కువ పడతాయి. అదే యాపిల్ ఐఫోన్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ అసెంబ్లీ చేసేసి ఇండియాలో అమెరికాకి తీసుకెళ్ళింది అనుకోండి, జస్ట్ 26% ట్యాక్స్ పడుతుంది. అది చైనా నుంచి వెళ్ళాలంటే 34% పడుతుంది. సో మేబీ చాలా బ్రాండ్స్ ఇండియాకి అయితే రావచ్చు, ఎందుకంటే కొద్దిగా కంపేర్ చేస్తే వాటితో వియత్నాం, చైనా వీటితో కంపేర్ చేస్తే మందే తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి బెంగళూరు సంఘటన జరిగింది. శ్రీదేవి అని చెప్పేసి ఒక లేడీ ప్రీ స్కూల్ ఉంటుంది కదా, చిన్నపిల్లల్ని ఆడిపిస్తూ ఉంటారు, అట్లాంటి స్కూల్ ఒకటి స్టార్ట్ చేసింది. సో అక్కడికి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు, ఆయన పేరు వచ్చేసరికి రాకేష్. అతను 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళని అక్కడ జాయిన్ చేశారు. సో అక్కడ టీచర్తో పరిచయం ఏర్పడింది, శ్రీదేవి టీచర్తో రాకేష్కి పరిచయం అయితే ఏర్పడింది. సో తర్వాత వీళ్ళు మాట్లాడుకోవడం, ఆమె డబ్బులు అడిగింది. 2023లో ఒక 2 లక్షల రూపాయలు నాకు కొద్దిగా అర్జెంట్ ఉంది, నడపడం కష్టం అవుతుంది అని చెప్తే 2 లక్షల రూపాయలు ఆయన అయితే ఇచ్చాడు. తర్వాత వీళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు అనమాట. సపరేట్గా సిమ్ కార్డు ఫోను, ఈయనకి సపరేట్ సిమ్ కార్డ్ ఫోన్, ఆమె కూడా సపరేట్ సిమ్ కార్డ్ ఫోన్ తీసి ఇచ్చాడు. సో దానిలోని సంభాషణ జరుగుతూ ఉండేవి. సో ఆమె డిమాండ్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఒక ముద్దు పెట్టాలంటే 50,000 రూపాయలు ఛార్జ్ చేసేది. సో అట్లా ఈయన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండేది. ఒకరోజు ఆయన బెదిరించడం మొదలుపెట్టింది, 15 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి, లేకపోతే మీ ఆవిడకి చెప్పేస్తా ఇవన్నీ అని చెప్పేసి బెదిరించడం మొదలుపెట్టింది. మనోడు భయపడిపోయి ఇంకా మొత్తం ఆ సిమ్ కార్డ్ అని ఇరగొట్టేసి ఆ ఫోన్ పక్క పడేసి ఆమెతో టచ్లో లేకుండా పోయాడు. తర్వాత ఏం చేసిందంటే ఒక ఇద్దరిని ఇక్కడ కనిపిస్తున్నారు కదా, 2 రౌడీల్ని అపాయింట్ చేసుకొని ఈయన కిడ్నాప్ చేసింది. ఈయన కిడ్నాప్ చేసేసి వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి ఇలా మీ ఆయన కిడ్నాప్ చేసామని చెప్పేసి ₹1 కోటి డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. సో మొత్తం డీల్ ఒక 20 లక్షలు కుదుర్చుకొని 20 లక్షలు వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఈయన అయితే వదిలేశారు. ఈయన వదిలేసిన తర్వాత మళ్ళీ ఏం వదలలేదు ఈయన్ని, మళ్ళీ ఫోన్ చేసి ఇంకా నాకు 15 లక్షలు కావాలని చెప్పేసి ఈయన టార్చర్ చేయడం మొదలుపెట్టింది. లేకపోతే మీ ఆవిడ దగ్గరికి వచ్చి మొత్తం ఇదంతా చెప్తా అని చెప్పేసి. సో ఆయన ఇంకా చేసేదేమీ లేక నేను పడలేంట్రా బాబు అని చెప్పేసి బెంగళూరు క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చాడు, ఇట్లా జరుగుతుంది నాతో అని చెప్పేసి. సో వాళ్ళైతే పోలీసులు ట్రాక్ చేసి ఈమెను పట్టుకున్నారు, అండ్ వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. మొత్తం 3 గ్యాంగ్ని అయితే పట్టుకున్నారు. అండ్ వీళ్ళు ఎంతమందిని మోసం చేస్తారో మొత్తం లిస్ట్ అయితే తీస్తున్నారు. సో ఈయన చేసిన మంచి పని ఏంటంటే, ఈయన వెళ్ళి డైరెక్ట్ పోలీస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం. సో మీరు హనీ ట్రాప్లో ఇరుక్కున్నా కానీ, మీ సైడ్ తప్పు ఉన్నా కానీ, అవతల వాళ్ళు మిమ్మల్ని డబ్బులు ఇమ్మని బెదిరిస్తుంటే మాత్రం వాళ్ళది నేరం అవుతుంది. సో మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనకి చెన్నైలో గిగ్ వర్కర్స్ ఉంటారు కదా, లైక్ డెలివరీ బాయ్స్, ఇట్లాంటి వాళ్ళు ఈ ఎండల్లో తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు రిలాక్స్ అవ్వడానికి ఏసీ రూమ్స్ అయితే ఏర్పాటు చేయబోతుంది తమిళనాడు గవర్నమెంట్. యాక్చువల్లీ ఇట్లాంటి కాన్సెప్ట్ దుబాయ్లో అయితే ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే చేయబోతుంది. చెన్నైలో కూడా హీట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం మహారాష్ట్రలో కాకి మాట్లాడుతుంది. 3 సంవత్సరాల క్రితం ఈ చిన్న కాకిని తెచ్చుకున్నారు వాళ్ళు, అది 3 సంవత్సరాల తర్వాత పెద్ద అయిపోయింది. ఆ ఇంట్లో వాళ్ళు మరాఠీ మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయి అని చెప్పేసి, తాయ్ అని, బరాన్, కాయ్ అని, ఇట్లా కొన్ని ఆ పదాలు అయితే ఉంటాయి వాళ్ళకి, అంటే అంకుల్, బ్రదర్ ఇట్లా అనమాట పదాలు అవి. సో అమ్మ, ఇట్లాంటి పదాలన్నీ అది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనిషిలా మాట్లాడుతూ ఉంది. ఒకసారి వినండి ఇది. ఒక్కోసారి ఇది వాటర్ ఫుడ్ కూడా అడుగుతుందంట ఆ మరాఠీ భాషలో. సో ఇది మొత్తం అబ్జర్వ్ చేసి మాట్లాడడం కూడా మొదలుపెట్టింది కాకి. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. ఫైనల్ న్యూస్ వచ్చేసరికి గుజరాత్ రాజ్కోట్లో జరిగింది. రన్నింగ్ ట్రైన్లో నుంచి నార్మల్గా ఏది పడితే విసిరేస్తూ ఉంటారు. రన్నింగ్ ట్రైన్ అనే కాదు, మనం రన్నింగ్ బస్లో నుంచి కానీ, రన్నింగ్ కార్లో నుంచి కానీ బయటికి ఇసిరేయడం ఇట్లాంటి ఇండియాలో ఫ్యాషన్ అనమాట. అంటే అసలు డిసిప్లిన్ ఉండదు అనమాట. అదే స్వచ్ఛ భారత్ అంటే, డస్ట్బిన్లో పడేద్దాం అట్లాంటి కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇట్లా ఒక రాజ్కోట్ రన్నింగ్ ట్రైన్లో నుంచి ఒక వ్యక్తి నార్మల్గా ఖాళీ బాటిల్ పడేయలేదు, కొద్దిగా వాటర్ బాటిల్ని హాఫ్ నిండుగానే ఉంది అది, దాన్ని ఇట్లా ట్రైన్లోంచి బయటికి ఇసిరేసాడు. బయటికి ఇసిరేస్తే ఆ ట్రాక్ పక్కన పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. 13 ఏళ్ళ అబ్బాయికి వెళ్ళేది గుండెకాయ తగిలింది. ఆ చాలా ప్రెజర్కి వచ్చి తగిలేసరికి అబ్బాయి అక్కడే పడిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, కాకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బాయి చనిపోయాడు. అసలు బతికించలేకపోయారు డాక్టర్స్ కూడా. ఇప్పుడు అసలు ఎవరు వేసారో కూడా తెలియదు, ఎవరిని పట్టుకోవాలో కూడా తెలియదు, అట్లుంది ఇండియాలో పరిస్థితి. ఇట్లాంటివి అయితే చేయకండి, కొద్దిగా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయండి.
మరి ఇట్లా పడేయడం విసిరేయడం అవతల వాళ్ళకి మన వల్ల హాని జరిగిద్ది ఏం పనులే చేయకండి. ఇదే వరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా బ్రోక్ సెలవు. బాయ్.